Let us stand in prayer. అందరూ లేచి నిలబడండి, ప్రార్థించుకుందాం. God, our loving Father, we bless you and we thank you that you have called us here in the precious name of Jesus. తండ్రి దేవా, మరి యేసు అనేటువంటి ప్రశస్త నామంలో మమ్మల్ని ఇక్కడ చేర్చినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు. Thank you, Father, for giving us new birth in Christ Jesus. తండ్రి దేవా, మరి యేసులో తండ్రి మరి మాకు నూతన జన్మాన్ని దయచేస్తున్నందుకు మీకు వందనాలు. Thank you for the work and the word of God, the Holy Spirit in us. పరిశుద్ధాత్మ దేవుడు మాలో మరి వాక్యం ద్వారా చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి మీకు వందనాలు. Holy Spirit, we pray that you bless us, teach us, lead us, enlighten us. పరిశుద్ధాత్మ దేవా, మమ్మల్ని మాకు నేర్పించమని వేడుకుంటున్నాను, మమ్మల్ని నడిపించమని, మమ్మల్ని వెలిగించమని వేడుకుంటున్నాను. Empower us మమ్మల్ని శక్తితో నింపమని by వేడుకుంటున్నాను. your power నీ శక్తి ద్వారా and work in us. నీ కార్యము మాలో దయచేయమని. Even as we stand, let us continue praying. మేము ఇక్కడ లేచి నిలబడి ఉండగా తండ్రి మరి మేము ప్రార్థించడానికి మాకు సహాయం దయచేయండి. As we sing, మేము పాడుతూ ఉండగా శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా అర్వుడవు అర్వుడవు you are holy holy are you Lord God Almighty. Worthy is the Lamb, worthy is the Lamb. Amen. Jesus, we look unto you. యేసయ్యా, మేము మిమ్మల్ని చూస్తూ ఉన్నాము. You are holy. మీరు పరిశుద్ధులు. Father, you are holy. తండ్రి, మీరు పరిశుద్ధులు. Holy Ghost, you are holy. పరిశుద్ధాత్మ దేవా, మీరు పరిశుద్ధులు. Bless us, మమ్మల్ని దీవించండి, teach us, మాకు నేర్పించండి, lead us, and conform us into the likeness of Jesus. యేసు ప్రభులాగా మమ్మల్ని మార్చమని వేడుకుంటున్నాను. In Jesus' mighty name we pray. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. Amen. Please be seated. Let's open our Bibles to 1 Peter chapter 1 verse 5. Please read, sister. 1 Peter chapter 1 verse 5. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీ కొరకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. Amen. In the English translation it is, who are kept by the power of God through faith for salvation, ready to be revealed in the last time. So we are kept by the power of God. మనము దేవుని యొక్క శక్తి చేత మనము కాపాడబడుతూ ఉన్నాము. It is God who keeps us. అది దేవుడే మనల్ని కాపాడేటువంటి వాడే ఉన్నాడు. God is our guardian. ఆయన మనకి కాపుదలగా ఉన్నాడు. God is our protector. ఆయన మనల్ని కాపాడేవాడు, God రక్షించేవాడు. is our defender. ఆయన మన పక్షమున వాదించేవాడు. And God is the one who preserves us. ఆయన మనల్ని కాపాడేవాడు, రక్షించేవాడు. Hallelujah. And this is for every believer who has put his faith in the living God. మరి ఇది ప్రతి ఒక్క విశ్వాసికి, దేవుని పైన ఎవరైతే విశ్వాసం కలిగి జీవిస్తారో మరి వారందరికీ కూడా దొరికేటువంటి ఆధిక్యత. Who are born to a living hope. మరి ఎవరైతే జీవము కలిగినటువంటి ఆ నిరీక్షణ కలిగినటువంటి ఆ సత్యాన్ని పొందుకోగలుగుతారో వారందరికీ కూడా ఇది అనుగ్రహించబడుతుంది. So we are born to, కాబట్టి మనము మళ్ళీ జన్మించి ఉన్నాము. and we inherit ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుకోవడానికి incorruptible, undefiled life. మరి అక్షయమైనటువంటిది, నిర్మలమైనటువంటి ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుకోవడానికి. See what the Bible says in the 4th verse. We have inherited incorruptible, undefiled, that does not fade away life reserved for us. But it is this incorruptible, undefiled life which is the resurrected power of God, the Holy Spirit, that is at work in us. మరి 4వ వచనం మనం చూసినట్లయితే, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. So we are kept by the power of God. మనము దేవుని యొక్క శక్తి చేత మనము కట్టబడి ఉన్నాము. Which does not fade away.
అది తొలగిపోయేది కాదు, వాడిపోయేటువంటిది కాదు. which is incorruptible, అది అక్షయమైనది, which is undefiled. అది నిర్మలమైనది. And the Bible says in the 6th verse of the same chapter, in this you greatly rejoice. మరి 6వ వచనం మనం చూసినట్లయితే ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు అని చెప్పబడుతుంది. Why do we rejoice? మరి మనం ఎందుకు ఆనందించాలి? Because we are kept by the power of God. ఎందుకంటే మనము దేవుని యొక్క శక్తి చేత మనము భద్రపరచబడి ఉన్నాము. Undefiled, అక్షయమైనది, incorruptible, నిర్మలమైనటువంటిది, and unfading, వాడిపోనటువంటిది. which is the work of God, the Holy Spirit, in every believer's life. మరి Amen. ప్రతి ఒక్క విశ్వాసిలో కూడా పరిశుద్ధాత్ముడు చేసేటువంటి కార్యం అదే ఉన్నది. So we have this overpowering life in us that keeps us. మరి మనలో ఉన్నటువంటి ఈ శక్తి ఏదైతే ఉందో అది మన జీవితాన్ని వెలిగించే మాదిరిగా ఉంది. That's why the Bible says, in this you greatly rejoice, though now for a little while you need to grieve and there are various trials. Amen. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది అని చెప్తా ఉన్నారు. So no matter what the trials are, your head will not sink down. మరి మనం ఎటువంటి శోధనల గుండా వెళ్ళినప్పటికీ కూడా మరి మనము వాటిలో మనం మునిగిపోము. Your head will be kept high because the power of God is at work in you. మరి మన తల ఎత్తుకొని నిలబడే మాదిరిగా మనం ఉంటాము. ఎందుకోసం అనంటే పరిశుద్ధాత్మ దేవుడే మనలో కార్యం చేస్తూ ఉన్నాడు. Your heart will not sink because God will defend you and God will protect your heart and mind in Christ Jesus. మరి మన హృదయం అనేది కృంగిపోకుండా కృషించిపోకుండా మరి దేవుడే మనల్ని కాపాడుతాడు, ఆయన మనల్ని భద్రపరుస్తాడు. Your knees won't tremble. మరి మనం మోకాలు వణికిపోకుండా ఉంటుంది. Your feet won't slip. మన కాలు తప్పడిల్లిపోకుండా ఉంటుంది. And your hands won't hang down. మరి మన చేతులు క్రింద పడిపోకుండా ఉంటాయి. Because you are running this race looking unto Jesus. మరి మనం ఈ పరుగు పందెం మనము పరిగెడుతూ ఉన్నాము అని అంటే మరి అది యేసుని చూసి మనం పరిగెడుతున్నాము. Hallelujah. That's why Hebrews 12:2 says, looking unto Jesus, the author and the perfecter of your faith. మరి హెబ్రీ గ్రంథకర్త రాసినట్లుగా 12వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే మరి మన looking unto Jesus, who is the author and the perfecter of our faith. పాపమును చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదామని చెప్తా ఉన్నది. Amen. So we are not afraid. కాబట్టి మనం భయపడకూడదు. Because our strength is in the name of the Lord. మరి మనకు కలిగినటువంటి బలము ధైర్యము దేవుని నామములో మనకు we look unto him and he saves us. మనము ఆయన వైపు చూస్తూ ఉన్నాము, ఆయన మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. The Bible tells us in Isaiah 45 verse 22, look to me and be saved, all you ends of the earth, for I am God and there is no other. Amen. Look to me and be saved. Look to me and be saved. Why? All the ends of the earth, for I am God and there is no other. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు అని చెప్తా ఉన్నాడు. So we have to have our eyes fixed on Jesus. కాబట్టి మరి మన కనులు మరి యేసయ్య వైపు కేంద్రీకృతం చేసి He is the one who keeps us. ఆయన మనల్ని కాపాడేవాడై ఉన్నాడు. Amen. Our help comes from him. మరి మనకు సహాయం ఆయన యొద్ద నుంచే వస్తుంది. The Bible says our help comes from the Lord, the maker of heaven and earth. మరి మనకు సహాయం అనేది మరి దేవుడి నుంచే మనకు వస్తుంది, ఆయన పరలోకమును భూలోకమును సృజించిన వాడి దగ్గర నుంచి వస్తుందని చెప్తుంది. The Bible says in Psalm 121, I will look unto the hills, where does my help come from? My help comes from the Lord, the maker of heaven and earth. He will not allow my foot to slip. He who keeps Israel does not slumber, so he will keep me. Hallelujah. మరి కీర్తనలు 121వ అధ్యాయము మనం చూసినట్లయితే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన నీ పాదము తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి యెహోవాయే మనల్ని కాపాడేవాడు, మరి ఆయన కునుకడు నిద్రపోడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. And the 5th verse says the Lord is your keeper, and the 7th verse says the Lord will preserve you from all evil, he will preserve your soul, and the 8th verse says he will preserve your going out and coming in. Amen. So the Lord is my keeper, the Lord will preserve me and he will preserve my soul, he will preserve me from every evil, he will preserve my going out and coming in, because God is my guardian.
the Lord is my defender, the Lord is my protector, and the Lord is the one who preserves me by His presence, His power, His peace, which is that work in me, which is undefiled, does not fade, because I am kept by the power of the Holy Spirit of God Almighty. Amen. See, as a believer, you know this truth. మరి 5వ వచనం మనం చూసినట్లయితే యెహోవాయే నిన్ను కాపాడువాడు అనేటువంటి వచనం మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాము. మరి 7వ వచనం చూసినట్లయితే ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనము ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ కూడా మరి రాకపోకల్లో కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఆయన మనల్ని కాపాడుతాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అందుని బట్టి మరి ఆయన యొక్క రక్షణ మనకి తోడుగా ఉంటుంది. మరి ఆయన కునుకడు, నిద్రపోడు, ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన మనల్ని భద్రపరుస్తాడు, ఆయన నుంచి మనకు సహాయం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఆయనకున్నటువంటి అద్భుతమైనటువంటి శక్తిని బట్టి మరి మనకు ప్రతి ఒక్కటి కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఆ పరిశుద్ధాత్మని కలిగినటువంటి శక్తిని మనమందరం కూడా పొందుకొని ప్రతిరోజు కూడా ఆయనపై ఆధారపడుతూ జీవించాలి. That is why Psalm 124 verse 3 says, you know, our enemy would have easily swallowed us if it was not for the Lord. కీర్తనలు 124వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి యుందురు అని చెప్తా ఉన్నాడు. Hallelujah. Verse 2 says, if it had not been the Lord who was on our side, when men rose up against us, they would have swallowed us alive. Amen. Can you see? They would have swallowed us alive. But who was on our side? The Lord. Amen. The Lord is our defender. The Lord is our protector. The Lord is the one who preserves us. The Lord guards us. Amen. He keeps us by His power. Amen. And that's why the 8th verse says, our help is in the name of the Lord who made heaven and earth. Hallelujah. Amen. People would have swallowed us. Our enemy would have swallowed us. But for the Lord was on our side. Amen. మరి 1-2 వచనాలు మనం చూసినట్లయితే మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైన రగులుకొనినప్పుడు మరి యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనల్ని ప్రాణముతోనే మృంగివేసి యుందురు అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మరి మన శత్రువులు మనపైకి వచ్చినప్పుడు మరి మనల్ని మృంగివేయకుండా ఉండాలి అని అంటే అది ఎందుకు జరుగుతుంది అని అంటే మరి దేవుడే మనకు తోడుగా ఉన్నాడు, ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు అనేటువంటి విషయం మనం గ్రహించాలి. 8వ వచనం చూసినట్లయితే భూమి ఆకాశంలను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయం కలుగుచున్నది అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి ఆయన మనల్ని కాపాడేవాడు, మనకు సహాయం దయచేసేవాడు, ఆయనకున్నటువంటి అద్భుతమైనటువంటి శక్తిని బట్టి మనల్ని ప్రతి ఒక్క విషయంలో ఆయన కాచి కాపాడేవాడే ఉన్నాడు. You know, when the Amalekites come and take David's family and all the people's families and they escape, David is weeping with all his people. They weep so much that they are so discouraged and there is no more strength to cry. మరి అమాలేకీయులు మరి దావీదు యొక్క కుటుంబాన్ని అలాగే అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా వారు తీసుకొని వెళ్ళినప్పుడు మరి ఆ సమయంలో అక్కడ ఉన్న వారందరూ విలాపిస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు. మరి దావీదు కూడా మరి ఏడవడం తప్ప ఆ సమయంలో ఆయన చేయడానికి ఆయనకు ఎటువంటి ఆలోచన అనేది లేకుండా ఉన్నాడు. 1 Samuel chapter 30, please see verse 6, verse 4. Then David and the people who were with him lifted up their voice and wept until they had no more power to weep. See, there was no more power to weep. All their strength had gone. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి అని చెప్తా ఉన్నాడు. అంటే ఇంకా వారి దగ్గర ఏడవడానికి కూడా అంత శక్తి లేకుండా ఉన్నటువంటి పరిస్థితిలో వారందరూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. And the 6th verse says David was greatly distressed. మరి 6వ వచనం చూసినట్లయితే దావీదు మిక్కిలి దుఃఖపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. Look around you. మరి చుట్టూ చూసినట్లయితే you will get distressed. మరి నువ్వు బాధపడతావు. If you keep looking inside of you too much, మరి అంతరంగంలో నుంచి మరి మనం చూస్తా ఉన్నట్లయితే మనం బాధపడుతూ ఉంటాము. If you look behind, మరి వెనకకు చూసినట్లయితే you become like Lot's wife. మరి లోతు భార్యలాగా అయిపోతావు. Are you understanding? So we need to look up to the Lord Jesus. Hallelujah. అందును బట్టి మరి యేసయ్య వైపు మనం కనులెత్తి చూడాలి. The more we look unto him, the more peace we receive on our heart. మరి ఆయనని ఎంతగా అయితే మనం చూస్తామో మన హృదయంలోకి ఆ శాంతిని సమాధానాన్ని మనం పొందుకోగలుగుతాం. Look up to God Almighty. అందును బట్టి దేవుని వైపు మనం చూడాలి. David looked to the Lord. మరి దావీదు దేవుని వైపు చూసి ఉన్నాడు. And the Bible says there, please see, yeah, now David was greatly distressed, for the people spoke of stoning him, because the soul of all the people were grieved, every man for his son and daughter. But
There's always a but there. But David strengthened himself in the Lord his God. Amen? David strengthened himself in the Lord his God. తర్వాత మనం చూసినట్లయితే మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను అని చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడ దావీదు మరి అటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి దేవుని యందు ఆయన ధైర్యము తెచ్చుకొని ఆయనపై ఆధారపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. So we have to feed on God's love. కాబట్టి మరి దేవుని యొక్క ప్రేమలో మనం ఎదిగింపబడేలాగా పోషింపబడేలాగా feed ఉండాలి. on his faithfulness. ఆయన యొక్క విశ్వాసం ఆయనపై విశ్వాసం కలిగి జీవించడం ఏ Because విధంగా he అనేది said, నేర్చుకోవాలి. I will be your father. మరి ఆయన చెప్పి ఉన్నాడు నేనే మీకు తండ్రిగా ఉంటాను అని. Just come first to Deuteronomy chapter 1 and then we come back to this verse. Come with me. Deuteronomy chapter 1 verse 29. Then I said to you, do not be terrified or be afraid of them. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 29వ వచనం చూసినట్లయితే అప్పుడు నేను మిమ్మును చూచి దిగులు పడి వారికి భయపడకుడి. And then the Lord says, I will go before you, I will fight for you. Amen. According to all I did in Egypt before your eyes and in the wilderness, where you saw how the Lord your God carried you as a man carried his son in all the way that you went until this place. So God will carry you as a father carries a son. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటుకి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని. అంటే మరి తండ్రి అయిన దేవుడు మరి యొక్క పిల్లలని తండ్రి ఏ విధంగా అయితే చంకలో ఎత్తుకొని ఏ విధంగా అయితే వస్తాడో మరి ఆ మాదిరిగా తండ్రి అయిన దేవుడు మనల్ని చంకలో ఎత్తుకొని నడిపిస్తానని చెప్తా ఉన్నాడు. So if you see in 1 Samuel 36, but David strengthened himself in the Lord. All thought of stoning David, but David strengthened himself in the Lord. మరి మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లుగా మరి దావీదుని అందరూ రాళ్లతో కొట్టాలి అని అనుకున్న సమయంలో మరి దావీదు దేవుని యందు ధైర్యం తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాము. And then David చూస్తున్నాము. inquires from the Lord. మరి అంతేకాకుండా దేవుని దగ్గర నుంచి ఆయన ఒక సంభాషణ చేసినట్లుగా ఆయనని కనుక్కున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. And the Lord gives him a promise. మరి దానికి దేవుడు ఆయనకు ఒక వాగ్దానం చేసి ఉన్నాడు. In verse 8, David inquired of the Lord, saying, shall I pursue this troop? Shall I overtake them? And he answered him, pursue, for you shall surely overtake them, and without fail recover all. Hallelujah! You will recover all. You will not lose anything. The Lord keeps us. The Lord defends us. The Lord fights for us. The Lord provides for us. The Lord is our protector and our guardian. Jesus is his name. Amen. In the New Testament for us. And God Almighty was always a father unto his people in the old, and so is a father to us in Christ Jesus. Amen. మరి 8వ వచనం మనం చూసినట్లయితే నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. అయితే ఆయన దావీదు మరి యెహోవా దేవుని దగ్గర ఆయన విచారణ చేసినప్పుడు మరి నువ్వు వారిపై దండెత్తమని అలాగే నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా మళ్ళీ నువ్వు తిరిగి పొందుకుంటావు అనేటువంటి వాగ్దానం అనేది ఇక్కడ చేసి ఉన్నాడు. అంటే మరి దేవుడే ఆయన పక్షంగా ఉండి మరి ఆయనకు వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన మనల్ని ప్రతి ఒక్క విషయంలో కాపాడేవాడు, మరి సహాయాన్ని అనుగ్రహించేవాడు, మరి మన పక్షంలో యుద్ధము చేసేవాడు కూడా ఆయనే ఉన్నాడు. మరి ఇప్పుడు నూతన నిబంధనలో మన పక్షముగా మరి యేసయ్య మనకు ఉన్నాడు కాబట్టి మరి పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. యేసయ్యను బట్టి మనం ఆయన తండ్రి అని మనం పిలువబడేటువంటి ఆధిక్యత మనందరికీ ఉంది కాబట్టి మరి ఆయన సన్నిధికి మనం రావాలి. ఆయన మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు అనేటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. That is why the 19th verse says, and nothing of theirs was lacking, either small or great, sons or daughters, spoil or anything which they had taken from them. David recovered all. Hallelujah. David recovered all. When the Lord says you will recover all, you will recover all, because God gives his word. Amen. And God keeps his word. God gave his word to us in Christ Jesus that he will keep us. So trust him to keep his word. మరి 19వ వచనం చూసినట్లయితే కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను అని చెప్తా ఉన్నాడు.
అంటే మరి దేవుడు వాగ్దానం చేసినట్లుగా మరి ఆయన సమస్తము కూడా ఆయన తిరిగి తెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే దేవుడు ఒకసారి ఒక మాట ఇచ్చాడు అంటే దాన్ని నిలబెట్టుకునేవాడై ఉన్నాడు. కాబట్టి మరి యేసయ్య వైపు ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో మరి వారిని రక్షిస్తాను, కాపాడుతాను అని మరి దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. కాబట్టి మనము ఆయన వైపు మనం విశ్వాసం కలిగి ఆయన పైన ఆధారపడి జీవించేటువంటి జీవితాన్ని మనందరం కలిగి ఉండాలి. That is why if you see, come with me, Joshua chapter 1 verse 6 and 7, it starts like this: Be strong and of good courage, for to this people you shall divide as an inheritance the land which I swore to them and to their fathers to give them. Only be strong and very courageous, that you may observe everything that Moses wrote. Amen. In the law, be strong, be courageous, trust me when I say. What did God say? Before that, I am giving you the land. Amen. No man will be able to stand before you. I will be with you. I will never leave you nor forsake you. Amen. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6-7 వచనములు మనం చూసినట్లయితే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనమును చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను అని చెప్తా ఉన్నాడు. అలాగే నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదని చెప్తా ఉన్నాడు. If you see, come with me, in Genesis 18 verse 14, the Lord tells Sarah and Abraham, what does he say? Is anything too hard for the Lord? Amen. Is anything too hard for the Lord? At the appointed time I will return to you according to the time of life. Amen. And Sarah will bear a son. See, I tell you that you will receive life and you will receive life. Amen. See, it's a promise of God and God keeps to his promise. Amen. It is the Lord who keeps us. We are kept by the power of God. That is why we rejoice. Amen. Peter says, why do we rejoice? Because his promise is so eternal that it does not fade out. It is not corruptible. Amen. See, it is incorruptible. And once he promises something, he keeps his promise. There is nothing too hard for my God. Amen. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే మరి ఇక్కడ అబ్రహాముతోనూ శారాతోనూ మరి దేవుడు మాట్లాడినటువంటి మాటలు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలిగెను అని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతోంది. అంటే మరి దేవుని యొక్క మాటకి మరి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి మరి శారాకి ఆ వాగ్దానం అనేది దేవుడు చేసి ఉన్నాడు. ఆ మాదిరిగా తర్వాత వారు పొందుకున్నట్లుగా మనకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అయితే మరి దేవుడు మనకి నిత్య జీవాన్ని అనేది, ఆయన జీవాన్ని అనేది మనకు అనుగ్రహిస్తా అని చెప్తా ఉన్నాడు. మరి ఆ జీవం అనేది మరి పేతురు గారు రాసినటువంటి పత్రికలో మనం చదివినట్లుగా మరి అది అక్షయమైనది, అలాగే నిర్మలమైనది, వాడబారినటువంటి స్వాస్థ్యంలో మనందరికీ కూడా ఆయన అనుగ్రహిస్తానని చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి ఆయన ఒకసారి ఆ మాటని ఇచ్చాడు అని అంటే దాన్ని నెరవేర్చేవాడై ఉన్నాడు. కాబట్టి అందును బట్టి మనం ఆనందించాలి అనేది మనకు వాక్యం సెలవిస్తూ ఉన్నది. So that's why Jesus says, let not your hearts be troubled. Don't be anxious. Don't be worried. Amen. Believe in God the Father, believe also in me. I am going, but I am coming back to you. I have prepared a place for you. I will come back to you. I will take you to where I am to myself. Hallelujah. See, and he will keep to his promise. Amen. That he will come, he will take us back to himself. Amen. So we need to trust him in all things, no matter what the distressing times are. But don't look around, you'll get distressed too much. Don't look inside too much, you'll get depressed. Amen. But look unto Jesus. He is the author and the perfecter of our faith. So keep looking unto Jesus every day. మరి అందును బట్టే యేసు ప్రభు చెప్పి ఉన్నాడు, మీరు కలవరపడకుడి, చింతించకుడి, విచారించకుడి అని చెప్పి ఉన్నాడు. మరి ఆయనపై విశ్వాసం ఉంచమని చెప్పి ఉన్నాడు. మరి నాపై ఏ విధంగా అయితే విశ్వాసం ఉంచుతున్నారో మరి తండ్రి పైన కూడా అదే మాదిరిగా విశ్వాసం ఉంచండి. మరి ఏదో ఒక సమయంలో నేను తిరిగి మళ్ళీ వస్తాను, మీ అందరినీ కూడా మరి ఆయన ఇంటికి తీసుకెళ్తానని చెప్పడం అనేది జరిగింది. మనందరికీ కొరకు కూడా ఆయన నివాసాన్ని అనేది అక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నానని చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మరి యేసయ్య యొక్క మాట పైన మనం విశ్వాసం కలిగి ఉండాలి. మరి ఆయన మనల్ని
ఒకానొక రోజున ఆయన వస్తాడు, మనల్ని తిరిగి మరి తీసుకువెళ్తాడు అనేటువంటి విశ్వాసము, నిరీక్షణ మనం అందరము కూడా కలిగి ఉండాలి. అయితే మరి మనం చుట్టూ లోకం వైపు చూస్తూ ఉన్నట్లయితే మరి మనకు దుఃఖమే కలుగుతుంది, కానీ మరి యేసయ్య వైపు మనం మన కనులెత్తి చూసినప్పుడు మనకి ఆదరణ కలుగుతుంది, మరి విశ్వాసము అలా నమ్మిక అనేది మనలో బలపడుతుంది. అందుని బట్టి ఆయనపై విశ్వాసము కలిగి మరి ఆయనపై నమ్మిక కలిగి ప్రతిరోజు కూడా ఆయన వైపు చూస్తూ ఉండాలి. That's the reason if you see in John chapter 10 verse 27, wherein the Bible says, "My sheep hear my voice, and I know them, and they follow me, and I give them eternal life, and they shall never perish, neither shall anyone snatch them out of my hand." Amen? Can you see? Jesus the good shepherd protects us. Jesus the good shepherd provides for us. Amen. You remember, the Lord is my shepherd, I shall not want. He will lead me, He will provide for me, He will make my soul and keep it in rest, because He knows what is good for me, for His name's sake. Amen. Though I walk through the valley of darkness, no evil will I fear, because He is with me. His rod and His staff, they comfort me. The Lord will keep you. He is the good shepherd. He is the door. He is the bread of life. Amen. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం నుంచి చూసినట్లయితే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను, కనుక అవి ఎన్నటికీ నశించవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అని మరి యేసు ప్రభు ఇక్కడ చెప్పడం అనేది జరుగుతూ ఉంది. మరి మనకి కీర్తనల గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే మరి యెహోవా మనకు కాపరిగా ఉన్నాడు, ఆయన మనల్ని పచ్చిక కలగ చోట్ల ఆయన మనల్ని పనుండ చేస్తూ ఉన్నాడు, మరి శాంతికరమైన జలముల యొద్దకు ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయం మనకు తెలుసు. అయితే మరి ఆయన ప్రతి ఒక్క విషయంలో మనకు తోడుగా ఉంటారు. మరి గాఢాంధకారపు లోయలో మనం సంచరించినా కూడా మరి ఆయన యొక్క దుడ్డుకర దండము మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడుతుంది, రక్షిస్తుంది. కాబట్టి మరి మనం ఆయన యొక్క సన్నిధిలో సదాకాలము ఉండాలి, సంతోషించాలి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి మరి ఆయన యొక్క స్వరాన్ని ప్రతిరోజు కూడా వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. That's the reason the 29th verse in John chapter 10 verse 29 also says, "My Father who has given them to me is greater than all, and no one is able to snatch them out of my Father's hand." So nobody can snatch us out of Jesus's hands, nobody can snatch us out of the Father's hand, because Jesus and the Father are one, and we are safe and secure and kept in His hand. Amen. మరి 29వ వచనం మనం చూసినట్లయితే, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు, నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. మరి యేసయ్య మనల్ని విడిచిపెట్టనని చెప్తా ఉన్నాడు, ఎవరు కూడా మరి వచ్చి అపహరించేటువంటి అవకాశం లేదు అని చెప్తా ఉన్నాడు. అదే మాదిరిగా మరి తండ్రి యొక్క చేతిలో కూడా మనం ఉన్నామని చెప్తా ఉన్నాడు. కాబట్టి తండ్రి యొద్ద నుంచి మరి అలాగే యేసు ప్రభు నుంచి మనల్ని ఎవరు కూడా అపహరింపలేరు, ఎవరు కూడా వారి నుంచి వేరు చేయలేరు. ఎందుకోసం అనంటే మరి తండ్రి అయిన దేవుడు యేసయ్య ఏకంగా ఉన్నారు కాబట్టి మనము ఆయన యొక్క చేతిలో మనం ఉండడానికి సిద్ధపడుతూ ఉండాలి. So don't be afraid of man. కాబట్టి మనుషులను చూసి భయపడకండి. Trust God with all your heart. మనం దేవునిపై విశ్వాసం అనేది కలిగి ఉండాలి. Always remember, God is my guardian, God is my defender, God is my protector, God will preserve me and keep me. Hallelujah. మరి దేవుడే మనల్ని కాపాడేవాడు, ఆయన మనల్ని రక్షించేవాడు, ప్రతి ఒక్క విషయంలో మన పక్షమున ఆయన పోరాడేవాడు, యుద్ధం చేసేవాడై ఉన్నాడు, మనకు సహాయం చేసేవాడై ఉన్నాడు. కాబట్టి ఆయన పైన మనం ఆధారపడాలి. That's the reason in Hebrews chapter 13 verse 5. Please see. Let your conduct be without covetousness. Be content with such things as you have. For He Himself, that is God, has said, I will never leave you nor forsake you. Amen? I will never leave you nor forsake you. Be contented with what you have. You will never lack, because from the abundance of His grace He will provide for you. Amen? హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయనని మరి ఆయనే చెప్పాను కదా. మరి మనకు దేవుడు చెప్పినట్లుగా ఆయన ప్రతి ఒక్క విషయంలో మనకు తోడుగా ఉంటాడు, మనల్ని విడువను ఎడబాయనని చెప్తా ఉన్నాడు. అయితే మరి మనం ధనాపేక్ష లేకుండా మనకు కలిగి ఉన్న వాటిలో మనం తృప్తి పొందే మాదిరిగా మనం ఉండాలి. God knows how to provide. మరి దేవుడికి తెలుసు మనకి ఏ విధంగా ఇవ్వాలి అనేది. If you remember, Abraham meets Melchizedek. Amen? And Melchizedek breaks bread and wine with Abraham. And then Melchizedek blesses Abraham. Amen? And he says that Abraham, God, the possessor of heaven and earth, blesses you. మరి
అబ్రహాము మెల్కీసెదెకును కలుసుకున్నప్పుడు మరి ఆయనతో రొట్టె విరిచినప్పుడు ద్రాక్షరసం తాగినప్పుడు మరి భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడే నిన్ను ఆశీర్వదించి ఉన్నాడని చెప్పడం అనేది జరిగింది. You will see in Genesis chapter 14 verse 19, and he blessed him, that is Melchizedek blessed Abraham, saying, blessed be Abraham of God Most High, possessor of heaven and earth, and blessed be God Most High, who has delivered your enemies into your hands. Amen? Can you see? God keeps you. God protects you from every enemy. God protects you from the evil one. God protects you from your enemies. God guards you from all that is evil. Amen? ఆదికాండము 14వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును కాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును కాక అనియు చెప్పెను. కాబట్టి మరి దేవుడే ఆయనని ప్రతి ఒక్క శత్రువుల నుంచి కాపాడినట్లుగా రక్షించినట్లుగా ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుడు మనల్ని ప్రతి ఒక్క విషయంలో ఆయన రక్షించేవాడు, కాపాడేవాడు, అలాగే మనకు సహాయం అనేది అనుగ్రహించేవాడు. మరి ఏదైతే దుష్టుని నుంచి వచ్చేది ఉంటుందో వాటన్నిటి నుంచి కూడా ఆయన మనల్ని రక్షించేవాడు. కాబట్టి మరి ఆయనపై మనం ఆధారపడాలి. మన శత్రువుల నుంచి కూడా మరి ఎటువంటి అపాయం అనేది రాకుండా ఆయన కాపాడతాడు. కాబట్టి మరి ఆయనపై మనం విశ్వాసం ఉంచాలి. And when the king of Sodom meets Abraham after that, he says, you take all whatever goods are there. But what does Abraham say in verse 22? Abraham said to the king of Sodom, I have raised my hand to the Lord God Most High, the possessor of heaven and earth. I will take nothing from you. Amen? Because I have just been blessed by Melchizedek the high priest, the king of Salem. And I know his blessing is so precious to me. I gave my tithe to him. And I know once he says, I am blessed by the God who possesses heaven and earth. So my hands will only be lifted up to him and not to any man. Hallelujah. God will keep me. God will provide for me. God will protect me. He is my guardian. His power works in me. His presence goes with me. And my soul will prosper. My mind will prosper. My body will prosper. My finances will prosper. My relationships will prosper. Every work that I will do will prosper. Amen? Because God blesses my basket and it overflows. Amen? My going out and coming overflows. My barns will be full. Amen? Because I will trust God and obey his word. Amen? మరి దాని తర్వాత మరి సొదొమ రాజు మరి అబ్రహామును కలుసుకొనినప్పుడు మరి మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రహాముతో చెప్పినప్పుడు మరి అబ్రహాము నీ దాంట్లో ఒక నూలు పోగు కూడా నాకు వద్దు, నేనేది తీసుకున్నానని మరి అక్కడ చెప్పడం అనేది జరుగుతోంది. అంతేకాకుండా మరి ఇప్పుడే నేను షాలోము రాజు అయినటువంటి మెల్కీసెదెకును నేను కలుసుకొని ఉన్నాను, మరి ఆయన నన్ను ఆశీర్వదించి ఉన్నాడు. మరి ఆయన ఆశీర్వదించి ఉన్నాడు అని అంటే మరి దేవుడే నాకు ఆశీర్వాదం ఇచ్చినట్లుగా, అందుని బట్టి నేను ఏది కూడా తీసుకోను, నేను ఇప్పుడే 10వ వంతు దశమ భాగాన్ని నేను ఇచ్చి రావడం కూడా జరిగింది అని మరి అబ్రహాం అక్కడ చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి అందుని బట్టి నేను వీటిపైన మరి నా చేతులు ఉంచాను, కానీ మరి ఆకాశం తట్టు మరి నా చేతులు ఉంచుతాను, ఆయన నిన్ను స్తుతిస్తాను, మహిమపరుస్తానని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఆయనే సమస్తము నాకు సమకూరుస్తాడనేటువంటి విశ్వాసము అక్కడ అబ్రహాము మనకు కనపరిచినట్లుగా చూస్తూ ఉన్నాము. ఆయన యొక్క శక్తి ఏదైతే ఉందో నాలో కార్యము చేస్తూ ఉంది, దానిని బట్టి నా ప్రాణాత్మ శరీరములు ఆయనను స్తుతిస్తాయి, దానిని బట్టి నేను ఆనందిస్తాను అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మరి మనం కూడా అదే మాదిరిగా విశ్వాసం అనేది ఆయనపై ఆధారపడే జీవితం అనేది మనందరం కూడా కలిగి ఉండాలి. So the Bible says, come with me in Hebrews chapter 13. Please see, we have not finished with it. Verse 5, the latter part. God himself says, I will never leave you nor forsake you. So what do we say in the 6th verse? I will boldly say, the Lord is my helper. I will not fear man. I will not fear what can man do to me. Hallelujah. See? The Lord is my helper. And verse 8 says, Jesus Christ is the same yesterday, today and forever. Amen? He is the unchanging God. He provided then, he provides now, and he will provide in the future. Amen? He kept then, he will keep you now, he will keep you in the future. He is your guardian and your keeper. He is your defender and my defender. His presence of God the Holy Spirit preserves me and prospers me in every way for his glory and honor and for his kingdom and for his name's sake. Amen. Amen. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం నుంచి చూసినట్లయితే, మరి నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా,
కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నామని చెప్తా ఉన్నాము. అలాగే 8వ వచనం చూసినట్లయితే యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి యేసు ప్రభు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు, మరి నిన్న ఏ విధంగా అయితే ఆయన రక్షించి ఉన్నాడో మరి ఈరోజు కూడా అదే చేస్తూ ఉన్నాడు, రేపు కూడా అదే చేస్తాడు. ఆయన యొక్క మాట ఇచ్చాడు అని అంటే, మరి ఆయన ఒక మాట ఇచ్చాడు అని అంటే దాన్ని నెరవేర్చేవాడై ఉన్నాడు. కాబట్టి మరి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అనేటువంటి విశ్వాసం మనం కలిగి, మరి ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు, ఆయన మనల్ని కాపాడుతాడు. మరి ఆ రోజున కాపాడినటువంటి వ్యక్తి మరి ఈ రోజున మనల్ని కాపాడుతాడు, భద్రపరుస్తాడు, రేపు కూడా మనల్ని రక్షిస్తాడు అనేటువంటి విశ్వాసం, నిరీక్షణ మనం కలిగి ఉండాలి. And why do we believe this truth? Because Jude verse 1 says, to those who are called, sanctified by God the Father and preserved in Christ Jesus. Amen. We are preserved in Christ Jesus. And verse 24 says, now to him who is able to keep you from stumbling. Amen. He is able to keep me from stumbling. See? And he will present me faultless. Hallelujah. I am faultless, blameless, righteous, sober and godly in Christ Jesus. Amen. Because he keeps me by the power and work of God the Holy Spirit. So I rejoice in him and the finished work of his cross. Hallelujah. Amen. మరి మనం ఎందుకు ఆయన పైన ఆధారపడాలి, మరి ఎందుకు దాని యందు సంతోషించాలి అని అంటే, మరి యూదా రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యము ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగును కాక అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి ఆయన ప్రతి ఒక్క విషయంలో మనకు తోడుగా ఉంటారు, మనల్ని తొట్టిల్లకుండా ఆయన మనల్ని కాపాడుతాడు. కాబట్టి మరి ఆయన యందు మనము ఆనందించే మాదిరిగా, సంతోషించే మాదిరిగా ఉండాలి. ఆయన శిలువ పైనటువంటి మన కొరకు చేసినటువంటి కార్యాన్ని బట్టి మనం ఎల్లవేళలా ఆయనకి స్తుతులు చెల్లించే మాదిరిగా ఉండాలి. So I rejoice in this truth that Jesus died for me and he paid the price for me on the cross and he triumphed for me. And I am triumphant because of the cross, but more than that, I am triumphant because of the resurrection of Jesus Christ. And now the ascension and being seated at the right hand of the Father, everything is under Jesus' feet. And I am found in Christ Jesus by his mercy and grace. Amen? So I am victorious. So I set my mind on things above. I look to Jesus every day and I walk in his victory in my life, knowing that he is the keeper of my soul, that he is the guardian of my soul, that he is the protector of my soul, and he who began the good work in me, he will finish it for me and you. Hallelujah. Amen. Let's rejoice in the Lord. Bless the Lord. Thank the Lord, for he keeps us, amen, from slipping and stumbling, and he keeps us in victory and in triumph. Amen. మరి ఇందును బట్టి మనం ఆనందించే మాదిరిగా ఉండాలి. మరి యేసు ప్రభు మన కొరకు వెల చెల్లించి మరి సిలువలో ఆయన పొందినటువంటి మరణాన్ని బట్టి, అలాగే మరి ఆయన ఆరోహణమై తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉన్న విధానాన్ని బట్టి దాని యందు మనం ఆనందించే మాదిరిగా ఉండాలి. అందును బట్టి మరి ప్రతి ఒక్కటి కూడా ఈ భూలోకం అంతా కూడా మరి యేసయ్య యొక్క పాదముల చెంత ఉన్నది. అందును బట్టి మనం ఆనందిస్తూ మరి ఈరోజు మనం ఏదైతే ఉన్నామో అది కేవలం ఆయన యొక్క కృప కనికరము ద్వారానే. కాబట్టి మరి ఆయనపై మనల్ని విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన మనల్ని ప్రతి ఒక్క విషయంలో ఆయన కాచి కాపాడేవాడు. మన తొట్టిల్లకుండా మనల్ని ప్రతి ఒక్క విషయంలో రక్షిస్తానని చెప్తా ఉన్నాడు, కాపాడుతానని చెప్తా ఉన్నాడు. మనల్ని ఎటువంటి ఆపదల గుండా మనం వెళ్తున్నప్పటికీ కూడా మనల్ని భద్రపరుస్తానని చెప్తా ఉన్నాడు. అలాగే మనలో ఏదైతే కార్యమో ఆయన ఆరంభించి ఉన్నాడో దాన్ని ముగించేవాడు కూడా ఆయనే ఉన్నాడు. కాబట్టి మరి ఆయన వైపు మనం చూస్తూ ఆయన యందు మనం ఆనందించడానికి ప్రతిరోజు కూడా సిద్ధపడాలి. Let us stand in prayer. మరి అందరూ లేచి నిలబడండి, ప్రార్థించుకుందాం. As we sing, మనం పాడుతూ ఉండగా, శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా, శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా, అర్వుడవు అర్వుడవు, you are holy,
are you, Lord God Almighty. Worthy is the Lamb, worthy is the Lamb. Amen. God, our loving Father, we bless you and we thank you for Christ Jesus. తండ్రి దేవా, మరి యేసయ్యను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Thank you for we are kept in Christ Jesus. మరి యేసయ్యలో మమ్మల్ని భద్రపరిచినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Thank you, we are kept by the power of God the Holy Spirit. మరి పరిశుద్ధాత్మని యొక్క శక్తి ద్వారా మమ్మల్ని భద్రపరిచినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు. Thank you that we are kept from everything that's evil. మరి ఏదైతే దుష్టుని నుంచి వచ్చేది ఉందో వాటన్నిటి నుంచి మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. Thank you that we are kept from stumbling. మరి మేము తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు వందనాలు. Thank you that we are kept from us foot from being slipped. మరి మా కాళ్ళు తప్పిపోకుండా పడిపోకుండా మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు వందనాలు. Thank you that our heads are kept high. మరి మా తలలు ఎత్తుకునేలాగున మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు వందనాలు. Thank you that our knees don't tremble. మరి మా మోకాలు వణికిపోకుండా మమ్మల్ని కాపాడుతున్నందుకు Thank you that our hearts don't sink. మా హృదయాలు వణికిపోకుండా మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనాలు. Thank you that we don't lose faith. మరి మేము విశ్వాసము కోల్పోకుండా మమ్మల్ని కాపాడుతున్నందుకు Because the gift of faith has been given you by you, O living God. సజీవుడైనటువంటి దేవుని ద్వారా మాకు ఆ విశ్వాసాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. And this faith that I have is gift from you, Father. ఈ విశ్వాసము తండ్రి అయిన దేవ మరి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప బహుమానము. Teach me to look to Jesus every day for his love and faithfulness. మరి మాకు నేర్పించండి ప్రతిరోజు కూడా యేసయ్యను మేము చూడడానికి, ఆయన యొక్క ప్రేమను మేము చూడడానికి సహాయం చేయండి. And to walk in victory. విజయం కలిగి మేము ఆయన వైపు నడవడానికి, to walk in deliverance, విడుదల కలిగి మేము నడవడానికి సహాయం to చేయండి. walk in healing, స్వస్థత కలిగి జీవించడానికి, and to walk in restored life. మేము మళ్ళీ పునర్నిర్మించబడడానికి సహాయం by the power of God the Holy Spirit, పరిశుద్ధాత్మని యొక్క శక్తి ద్వారా, who is at work in me, మాలో ఎవరైతే కార్యం చేస్తారో for your glory and honor. నీ నామ ఘనత మహిమ కొరకు. Be blessed in the name of the Father. యేసయ్య యొక్క నామములో ఆశీర్వదింపబడును. Be blessed in the name of the Father. తండ్రి యొక్క నామములో ఆశీర్వదింపబడును. Be blessed in the name of God the Holy Spirit. పరిశుద్ధాత్మని యొక్క నామములో ఆశీర్వదింపబడును. And be blessed in the name of Jesus Christ of Nazareth. యేసయ్య యొక్క నామములో ఆశీర్వదింపబడును. both now and forever. ఇప్పుడు ఎల్లప్పుడూను. Amen and amen and amen. Be blessed. Amen.